నమస్కారం. జయసుధ గారికి మా అన్నయ్య గారు తమ్ముడికి మా అన్నయ్య గారు అమ్మాయి నిత్యం, అలాగే ఫైట్ మాస్టర్ రాజు మా తమ్ముడు తోడళ్ళు, అలాగే సలీం గారు చిన్నప్పుడు సైకిల్లో వచ్చేవారు అరుణాథ్ గారి ఇంటికి డ్యాన్స్ చేస్తానని. అలాగే ఎంతో ఎదిగిన డ్యాన్స్ మాస్టర్. అలాగే మా అక్కగారు అల్లుడు కుమార్ కవల ప్రసాద్ గారి ఇంటిగానే ఎలా గడిపాడో బాగా తెలుసు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ఎన్నో సినిమాలు వివరాలు 1970 నుంచి 2010 వరకు 2000 వరకు నేను ఎన్నో చెప్పగలను. 2005 వరకు కూడా ఇవన్నీ. అలాగే ఇంకా డిస్ట్రిబ్యూషన్, ఫిలిం తీర్థం అన్నీ ఎన్నో విషయాలు నేను ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. అవన్నీ ఎన్నో వివరాలు ఎన్నెన్నో చెప్తాను మీకు. ఏ సినిమా ఎందుకు వెళ్ళేది, ఏ సినిమా అనేది కూడా కొన్ని విషయాలు చెప్పగలను అనుకుంటున్నాను. ఇవన్నీ చెప్పి తెలుగు సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి నేను 30 సంవత్సరాల పైన ఉన్నాను కాబట్టి ఇంచుమించుగా, అంటే నేను వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది 1966లో. తర్వాత 66 నుంచి నేను 66లోనే అరుణాథ్ గారి దగ్గర చేరాను. లాస్ట్లో 66లో చేరి అక్కడి నుంచి సినిమా ఫీల్డ్ 2005 వరకు కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను. అది విషయం. హైదరాబాద్ వచ్చాక కూడా కొన్ని సినిమాలు ఏవి చేశాను. ఈ విషయం. నమస్కారం. చెన్నై సినిమా అనుభవాల్లో అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద డ్యాన్స్ చేసినప్పుడు కొదమసింహం ఫంక్షన్లో రజనీకాంత్ గారు చూసి హీరో అవ్వచ్చు అని చెప్పారు. అది నిజమయ్యింది. ఇంకా నా చెన్నై అనుభవాల్లో ఎన్నెన్నో చెప్తాను. ఇవి చూస్తూ ఉండండి. త్వరలోనే డే బై డే వస్తూ ఉంటామండి. నమస్కారం తెలుగు ప్రజలకు. బాగా చెప్పాను.